వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ. ప్రస్తుతం మనము దర్గా కాజీపేటలో ఉన్నాము. మనతో దర్గా కాజీపేట పీఠాధిపతి ఖుస్రు పాషా గారు మరియు ముస్లిం మత పెద్దలు ఎక్స్క్లూజివ్గా జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ సంబంధించి అమెండ్మెంట్ బిల్ సంబంధించి వాడివేడిగా చర్చ అనేది అటు రాజ్యసభలో లోక్సభలో ఒక హాట్గా జరిగిన ఈ నేపథ్యంలో చివరికి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది పూర్తి స్థాయిలో అమలైంది. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. మరి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు సంబంధించి మెజారిటీ ముస్లిం కమ్యూనిటీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది పాజిటివ్గా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి దీనిపై స్పందించడానికి దర్గా కాజీపేట పీఠాధిపతి ఖుస్రు పాషా గారు ఉన్నారు. మరి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ సంబంధించి వాడివేడిగా ఉంది. మెజారిటీ ముస్లిం కమ్యూనిటీ దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ముస్లిం కమ్యూనిటీకి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ సంబంధించి నష్టం ఏం జరిగింది, దీనివల్ల ముస్లిం కమ్యూనిటీ సంబంధించి వక్ఫ్ బోర్డులో ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. పబ్లిక్ని మిస్గైడ్ చేస్తాండ్రు, బీదల కోసం చేసిందని. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్ అని ఉర్దూలో మన్షే వక్ఫ్ అంటారు. ఎవరు మా పూర్వీకులు ఏ ఆస్తులు వాళ్ళు వక్ఫ్ చేశారో దానికి ఒక పని పెట్టారు. ఈ మస్జిద్కు వచ్చిన ఆదాయం ఈ ప్రాపర్టీని ఏ ఆదాయం వస్తుందో ఆ మస్జిద్కు పెట్టాలా, ఈ ప్రాపర్టీతో ఏ ఆదాయం వస్తుందో ఆ దర్గాకు పెట్టాలా, ఈ ప్రాపర్టీతో ఏ ఇన్కమ్ వస్తుందో ఆ ఆషుర్ఖానాకు పెట్టాలా. వీళ్ళు ఏం చేశారు, ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్ అనేసి అలా తీసేశారు బీదల కోసం. ఎందుకు బీదల కోసం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా, ఎస్సీ బీసీలకి బడ్జెట్ కేటాయించలేరా, అట్లానే మైనారిటీస్ కేటాయించాలా. మా గుడిల భూమిలకి మా మస్జిదుల భూమిలకి దానికి ప్యూర్ సెక్షన్తో ఏం సంబంధం. ప్రతి దానికి ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్ ఉంటుంది. ఇంకొకటి అందులో కొత్త బిల్ అవసరమే లేకుండే ఫస్ట్ అన్లా వేరే రిలీజియస్ వాళ్ళకు తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో కూర్చోబెడతారు. మళ్ళా మాకు వక్ఫ్ ట్రిబ్యునల్ ఉండే, హైకోర్టు ఉండే, సుప్రీంకోర్టు ఉండే, దానికి తీసి కలెక్టర్ చేతిలో అది ఇచ్చేశారు. 90% కేసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ వక్ఫ్ బోర్డులో నడుస్తుంది. ఆ అధికారం కలెక్టర్లో ఇచ్చేస్తే అది మాకు న్యాయం అలా దొరకది. మళ్ళీ దానికి కొంత మార్చారని విన్నాను. దానికి మళ్ళీ అపెలెంట్ అథారిటీ దగ్గర పోవచ్చున్నారు. మళ్ళీ లిమిటేషన్ యాక్ట్ కూడా అలా తీసుకొచ్చారు. లిమిటేషన్ యాక్ట్ ఎందుకంటే కొంతమంది 50 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉంటారు, వక్ఫ్ ఆస్తి మీద కబ్జాలు ఉన్నారు, అది కేసెస్ నడుతుంది. లిమిటేషన్ ఏంటి, 10 years వరకు ఎవరు ఉంటే ఆ భూమి వాళ్ళదే, ఆ ప్లాట్ వాళ్ళదే. ఆ లిమిటేషన్ దీంట్లో తీసుకొస్తే అట్లా. దాని తర్వాత వేరే ఎన్నో కాకపోతే सोसाइटीज़ थे उसके अंदर, वो वक्फ बोर्ड से निकाल दिया. అది వక్ఫ్ బోర్డులో కలిసి తీసేశారు, దాన్ని వేరే చేశారు. అది ఎందుకు చేశారు, ఒక సొసైటీ పని చేస్తుంది, ఆ వేరే చేసి మళ్ళీ ఆ సొసైటీకి వాళ్ళు వక్ఫ్ అని చూపెడతాను, మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, దేనికి వాడతాను, దానికి ఒక పెద్దగా తీసుకెళ్తారు. అసలు మా పెద్దోళ్ళు ఏ భూమిలు ఏ ల్యాండ్స్ దేనికోసం వక్ఫ్ చేశారో దానికి వీళ్ళు సర్వనాశం చేసేశారు. సింపుల్ అంటాను. హాజీపేట దర్గా ఉంది, ఈ 4 ఎకరాల మీద ఏ ఆదాయం వస్తుందో పంట చేసుకొని అగ్రికల్చర్ చేసుకొని ఆదాయం తీసుకొని దర్గాకు సేవ చేయాలా, ఆ దర్గాకి ఖిద్మత్ చేయాలా, ఆడ మొత్తం దానికి యూజ్ చేయాలి. అట్లాంటి సేమ్ ఇండియా మొత్తం ప్రతి ఒక్క ఆస్తికి ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్ ఇస్ దేర్, కానీ ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్కి వాళ్ళు తీసేశారు. అట్లాంటి ఎన్నో మార్గాలు చేశారు. మీరు చెప్పండి, తిరుపతి దేవస్థానం ఉన్నది, షిరిడి సాయిబాబాది ఉంది, గురునానక్ది గోల్డెన్ టెంపుల్ ఉన్నది. ఎవరైనా మా ముస్లిం మైనారిటీకి అక్కడ జగ ఇస్తారా? ఇయ్యరు. ఇళ్ళ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడతారండి? అలా స్పెసిఫిక్గా ముస్లిం ఎంపీస్ అన్నీ ఉండే, ముస్లిం ఎమ్మెల్యేని ఉండే, ఓన్లీ ఎంపీ అండ్ ఎమ్మెల్యేని చేసేశారు. ఇవన్నీ ఉన్నాయి. అలా ఏంటంటే మాకు రిలీజియస్గా ఈ బీజేపీ మాకు రిలీజియస్గా ఎట్లా ఒత్తాలా, ఎట్లా దెబ్బతీయాలా, అది బిల్ల తీసుకొచ్చిండ్రు.